ఏంటి ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంది? రంగా రంగా ఏంట్రా ఏమవుతుంది ఇంట్లో? ఐపీఎల్ మ్యాచ్ అవుతుంది కదా. ఐపీఎల్ మ్యాచ్ అవుతుంది. గేల్ గారి సిక్స్ కూడా ఇటుపక్క వస్తున్నాయి. ఎంతో మంచి లేకుండా ఏం జరుగుతుందో చెప్పు. ఏమవుద్ది, లోపల అమ్మగారు మంచి ఫైర్ మీద ఉన్నారు. ఏంట్రా ఏమైంది? ఏమో తెలియదు, వదిలేచారు. ఏసీ తీసి నేలకేసి కొట్టేశారు. ఏసీ ఫ్రిడ్జ్ కూడా నేలకేసి కొట్టేశారు. ఫ్రిడ్జ్ కూడా బాగా కొట్టిందా? ఫ్రిడ్జ్ కొట్టేస్తారు అయ్యగారు. ఫ్రిడ్జ్ లో ఐస్ క్యూబ్స్ కూడా పోయాయండి. పాల్గొట్టిందిరా. 2 lakhs పెట్టి ఎల్సీడీ టీవీ కొన్నారా? టీవీ కూడా పగిలిపోయింది. టీవీ పోతే పోయింది అయ్యగారు. ఇంకేం పాల్గొట్టిందిరా? ఇంక నేను చెప్పలేనండి. ప్లీజ్ ఇంకేం పాల్గొడతారా బాబు? టీవీ రిమోట్ కూడా పాల్గొట్టేశారండి. మీరే ఏదో చేసి అమ్మగారిని కొంచెం కూల్ చేయండి. అమ్మగారిని కూల్ చేసి టెక్నిక్ నాకు తప్ప ఇంకెవడ తెలిసిద్దిరా. వెళ్ళి గట్టిగా హగ్గు 2 కిసులు ఇచ్చారంటే మ్యాటర్ మొత్తం సెటిల్ అయిపోయింది. అంత లేదు, వదిలించి 2 హగ్గులు 2 కిసులు ఇచ్చాను, కూల్ అవ్వలేదు మేడం. ఎవరు సార్ మీరు? ఏం సార్ అంటున్నాడు? సిబిఐ ఆఫీసర్ అంటున్నాడు. అంటే ఏంటి సార్? అంటే ఏంటి సార్? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సెంట్రల్ బ్యూరో స్టేషన్. దుర్గారావు, ఈ స్కిట్ ను మనం సీక్వెల్ చేస్తున్నాం దుర్గారావు. ఇప్పటికి కూడా ఆ వర్డ్ నీకు రాకపోతే ఎలా చెప్పు దుర్గారావు? ఈసారి సీక్వెల్ తప్పకుండా పలుకుతా. ఇదేమన్నా 3 రూపాయల స్కిట్ అనుకున్నాం 30 సార్లు చేయడానికి. పటాస్ ప్రకాష్ స్కిట్ ఒకసారి చేయడానికి కష్టం ఇక్కడ. మా బాస్ చచ్చిపోయి ఇంకా 2 నిమిషాలు కూడా అవ్వలేదు, మీకు ఇంత తొందరగా ఎలా తెలిసింది సార్? పని పాట లేని వాళ్ళకి తొందరగానే తెలుస్తా ఉంటాయి. నా కార్ తీసుకెళ్లి సరైన ప్లేస్ లో పార్క్ చేసావా? సరైన పార్కింగ్ కిందే పార్కింగ్ చేశాను సార్. ఏ బిల్డింగ్ కిందే పార్కింగ్ చేసావా? అక్కడ ఓన్లీ 2 వీలర్ అని రాసింది కదా. అందుకే సార్ 2 టైర్లు తీసి డిక్కీలో పెట్టాను సార్. డాడీ కన్న తండ్రిని పట్టుకుని పేరు పెట్టి పిలుస్తావేట్రా? చూశారు నాగబాబు గారు, వీడు నాకు తండ్రిలో ఉన్నాడా? మీరేం చెప్పండి. తాతలాగా ఉన్నాడు. కింద 60 పెట్టుకుని 6th క్లాస్ కుర్రాడు ఫాదర్ అని చెప్పడానికి నాకే సిగ్గుగా ఉంది. విత్తనాలు జల్లినంత మాత్రాన ఆనందం కాదురా. విత్తనాలు జల్లి అది చెట్టయి ఆ చెట్టుకు కాయలు కాస్తేనేరా ఆనందం. మామిడికాయ చెట్టుకి మామిడికాయ కోస్తే బాగుంటుంది, అదే మర్రి చెట్టుకి మామిడికాయ కాస్తేనే చండాలంగా ఉంటుంది. చంద్ర అంకుల్ మీరు నాకు నాన్న వచ్చు కదా. నేను నీకు నాన్న ఎందుకు కావాలి? నాకేం అవసరం? అవుతావు. కొంతమంది ప్రేమకు పడతారు, కొంతమంది డబ్బుకు పడతారు, కొంతమంది మందు పడతారు. ఎవడో ఒకటి పడ్డం మాత్రం ఖాయం. అంత భారీ భారీ డైలాగులు ఎందుకురా? యువర్ మై సన్. థ్యాంక్ యూ డాడీ. ఒరేయ్, ఎవడో రేషన్ కార్డుతో మనం రేషన్ తెచ్చుకోకూడదురా, తప్పురా. అమ్మా సుబ్మాని శోభనం చేసుకుంటుంటే నువ్వెవడరా? అది చేసుకుని నేను అడుక్కునేవన్నాయనయ్యా. నేను అంతగా నాకిచ్చింది అది. అది ఇది అవసరం లేదు, ఆడదైతే చాలు సాయంత్రం నాకు ఇచ్చేస్తుంది. ఈ ఫేస్ ఎలా ఉందో తెలుసా? ఎలాగుందండి? 16 టైర్ల లారీ కింద ఒక నిమ్మకాయ పెట్టి ఒకేసారి దూకేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. నేను కాలేజీలో నడుచుకుంటూ వెళ్తుంటే నన్ను అందరూ మడత కాజా అనేవారండి. ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కో, అది మడతాయి ఉండదు, ముడత కాజాయి ఉంటది.